చాలామంది షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ టాబ్లెట్ నేను సంవత్సరం నుంచెల్లి సేమ్ టాబ్లెట్ వాడుతున్నా, సేమ్ గోలి వాడుతున్నా, నాకు కొంచెం చేంజ్ చేయండి టాబ్లెట్ అని చెప్తారు. వాళ్ళ రిపోర్ట్‌లన్నీ చూస్తే అన్నీ నార్మలే ఉంటాయి. షుగర్ ఏమన్నా పెరిగుంటుందా అంటే లేదు. షుగర్ నార్మలే ఉంటుంది. బీపీ నార్మలే ఉంటుంది. బట్ వాళ్ళది ఏంటంటే థాట్ ఏందంటే, ఈ షుగర్ టాబ్లెట్, బీపీ టాబ్లెట్స్ కంటిన్యూయస్‌గా వాడొద్దంట గదా! సేమ్ గోలి కొంచెం మార్చి రాయండి సార్ అని అంటారనమాట. ఒకవేళ డాక్టర్ ఏం చేస్తారమ్మా నీది మంచిగానే కంట్రోల్‌లో ఉంది. ఏం అవసరం లేదు మార్చడం అంటే, వాళ్ళేం చేస్తారు డాక్టర్‌నే మార్చేస్తారు. నెక్స్ట్ వేరే డాక్టర్ దగ్గరికెళ్ళి ఈ టాబ్లెట్స్ ఎప్పటినుంచో ఇదే రాస్తున్నారు. నాకు వేరే టాబ్లెట్ రాయండి అని వేరే డాక్టర్‌ని కన్సల్ట్ అయితారు. అయితే మీ షుగర్ మంచిగా కంట్రోల్ ఉంది. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ, ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వేరే కిడ్నీ గానీ, వేరే ఇష్యూస్ ఏం లేవు అంటే మీరు సేమ్ గోలి వాడొచ్చు. దాంతోటి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ సంవత్సరానికో, 2 సంవత్సరాలకో గోలి మార్చి వేరే గోలి వాడాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. మీరు సేమ్ టాబ్లెట్ వాడొచ్చు. అండ్ అదే కాకుండా బీపీ మెడిసిన్ గూడా చాలామంది ఏంటి 1 ఇయర్ వాడిన తర్వాత బీపీ కంట్రోల్‌లో అన్నా గూడా వాళ్ళు లేదు అస్సలు నాకు గోలి మారవాల్సిందే అని పట్టుబడతారనమాట. అలా ఏం అవసరం లేదు. మీరు సేమ్ టాబ్లెట్ వాడొచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఏంటంటే మీ షుగర్, బీపీ మంచిగా కంట్రోల్ ఉండాలి. మిగతా అవయవాలన్నీ నార్మల్ ఉంటే సరిపోద్ది. మీరు సేమ్ గోలి వాడుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలవదు. ఈ వీడియో షేర్ చేయండి. అర్థమైంది గదా! థాంక్ యూ.